అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ, రైతుకు ఆదాయాన్ని సమకూర్చే సమీకృత వ్యవసాయం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరుతడి పంటగా నీటి వసతి క్రింద రబీ వేసవిలో సైతం సాగు చేసుకోగలిగే పంట మొక్కజొన్న. అయితే గత 4-5 సంవత్సరాలుగా మొక్కజొన్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కత్తెర పురుగు. పంట మొలిచింది మొదలు కంకి వచ్చే చివరి దశ వరకు పంటను ఆశించి అపార నష్టం కలిగిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో వేసవి పంటగా వేసిన మొక్కజొన్నను తొలి దశ నుంచే కత్తెర పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుందంటూ రైతులు వాపోతున్నారు. 10-15 సంవత్సరాల మొక్కజొన్నను ఒక పెద్ద స్కేళ్లలో సాగు చేస్తూ ఉంటాను. కానీ గత ఈ 2-3 సంవత్సరాలకెళ్ళి ఈ కత్తెర పురుగు బాధ చాలా ఇబ్బంది పెడుతున్నది. స్టార్టింగ్ నుంటే కత్తెర పురుగు చాలా ఇబ్బంది పెట్టి నష్టపరుస్తున్నది. ఒక 2-3 సార్లు సుడులలో మందు పిసకడం కానీ తర్వాత స్ప్రే చేయడం కానీ ఎంత కష్టపడ్డా కూడా ఆ కత్తెర పురుగు అనేది రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. మొక్కజొన్న దిగుబడిలో కూడా ఒక 15 నుండి 20 క్వింటాల దిగుబడి కూడా తక్కువ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. పెట్టుబడి దగ్గర 10 నుండి 15 వేల రూపాయలు ఎకరాకు మందులు స్ప్రే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక గత 10-15 ఏళ్ళ నుండి మొక్కజొన్న సాగు చేస్తున్నాం. ఈ 3-4 సంవత్సరాలకెళ్ళి కత్తెర పురుగు అనేది బాగా ఎక్కువ రావడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు కొరాజిన్ అని లాంబ్డా అని ఏదేదో స్ప్రే చేస్తున్నాము, పిసకడం జరుగుతుంది. ఒక 3-4 సార్లు చేస్తున్నాం కానీ కత్తెర పురుగు మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీనివల్ల ఒక ఎకరానికి వచ్చేసి కూలీలది మందు వేయడానికి కూలీలకు ప్లస్ మందుకు వచ్చి 10,000 దాకా ఖర్చు వస్తుంది. మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నివారణకు కేవలం రసాయనిక మందులు కాకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలను ఒక ప్రణాళిక ప్రకారం పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. అయితే చాలామంది రైతులు లేటుగా అంటే గత నవంబరు, ఈ డిసెంబరు తర్వాత ఇప్పుడు జనవరి నెలలో కూడా ఈ యొక్క మొక్కజొన్న సాగును చేపడతా ఉన్నారు. సో అయితే ఈ లేటుగా మొక్కజొన్న సాగును చేపట్టిన ప్రాంతాల్లో ఈ యొక్క కత్తెర పురుగు అనేది అధికంగా కనబడుతూ దీనివల్ల చాలా వరకు కూడా పంట నష్టపోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ కత్తెర పురుగు ఈ యొక్క మొదటి దశ లార్వాలు అనేది ఈ యొక్క ఆకులపై చేరి ఆకులను గోకి తినటం వల్ల ఆకులంతా కూడా తెల్లని పొరలాగా ఏర్పడి చాలా వరకు కూడా ఈ మొక్కజొన్న మొదటి దశలో మొదటి 30 రోజుల్లో ఈ పెరుగుదల తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాము. తర్వాత రెండో దశ మూడో దశ లార్వాలకు సంబంధించిన కత్తెర పురుగు ఈ యొక్క మొక్కజొన్న మొగిలో ఉండి ఈ యొక్క ఆకులకు బొక్కలు పెట్టడం ద్వారా ఈ యొక్క ఆకులన్నీ కూడా వరుసలుగా బొక్కలుగా ఏర్పడి ఈ యొక్క పెరుగుదల తగ్గిపోవడము, పసుపు రంగులోకి మారిపోవటము, మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదే యొక్క కత్తెర పురుగు మూడో దశ లార్వాలు, దీంతోపాటు ఈ అధికంగా ఉండే ఈ యొక్క కత్తెర పురుగు బాగా పెరిగిన లార్వాలు ఈ యొక్క మొక్కజొన్న పంట యొక్క మొగి భాగాన్ని మొత్తం కూడా రంపపు పొట్టులాగా మార్చేసి దాని యొక్క విసర్జితాలు ఇవన్నీ కూడా మొగిలో కనబడి పంట మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి
మొక్క అంతా కూడా పెరుగుదల తగ్గిపోవటము, కంప్లీట్గా డ్యామేజ్ కావడం అనేది మనం చాలా ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాము. సో దీనివల్ల కంప్లీట్గా మొక్కజొన్న పంట కూడా తీసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొక్కజొన్న పంటలో ఈ యొక్క కత్తెర పురుగును గుడ్డు దశలో కనుక మనము ఈ యొక్క సమూలంగా నిర్మూలించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ మొదటి దశలో వచ్చే కత్తెర పురుగు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కత్తెర పురుగు నివారణకు మనం ముందుగా ఒక ఎకరాకు 5 నుంచి 6 వరకు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మన యొక్క పంట యొక్క మొదటి దశలో వచ్చే యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతిని గమనించాలి. గుడ్లు కానీ లేదంటే మొదటి దశలో వచ్చే లార్వాలు కనుక మనం గమనించినట్లయితే సో దాని నివారణకు మనకు 1500 ppm వేప నూనెతో మనము 5 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొదటి దశలో వచ్చే గుడ్లను కానీ పిల్ల పురుగులను కానీ మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండో దశ మూడో దశ లార్వాలు మనకు గమనించినట్లయితే సో ఎక్కడైతే డ్యామేజ్ అధికంగా గమనించినట్లయితే దానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 grams 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క స్పైనటోరం 0.5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి అధికంగా గమనించినట్లయితే 3వ దశ 4వ దశ లార్వాలు అధికంగా కనబడి ఎక్కడైతే ఉధృతి అధికంగా మనం గమనించినప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో కొరాంట్రనిలిప్రోల్ 0.4 ml 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క ఉధృతిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ఈ యొక్క విషపు ఎర్రలు తయారు చేసుకొని కనుక మనం వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క విషపు ఎర్రలు తయారు చేసుకోవడానికి మనం 2 కిలోల బెల్లము 10 కిలోల తౌడు తీసుకొని దాన్ని 2 లీటర్ల నీటితో కలిపి మనం ఒక రోజంతా పులియబెట్టి తర్వాత రోజు ఎప్పుడైతే మనం వేసుకోవాలనుకున్నప్పుడు 100 గ్రాముల థయోడికార్బ్ని ఈ యొక్క విషపు ఎర్ర కలిపి దాన్ని మనము ఉండలుగా చేసుకొని వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క కత్తెర పురుగు నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ కత్తెర పురుగు మనకు 65 రోజుల దశ నుండి కూడా చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. సో దీన్ని మాత్రం మనం నివారించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఏ మందులతో ఇది కంట్రోల్ కాదు కాబట్టి లార్వాలను మనం ఏరివేసి ఈ యొక్క కిరోసిన్లో కనుక పడేసినట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క డ్యామేజ్ని తగ్గించుకొని ఈ యొక్క మొక్కజొన్నపై వచ్చే దిగుబడిని మనం చాలా వరకు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అంటేనే లాభ నష్టాల మేళవింపు. విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల ఆటుపోట్లు వంటివన్నీ పంట దిగుబడులను, రైతు ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రకృతితో ముడిపడ్డ వ్యవసాయానికి అనుబంధ రంగాలను జోడించినట్లయితే రైతుకు నిశ్చింత. అందుకే అంటారు పాడి పంట రైతుకు 2 కళ్ళు లాంటివి అని. సేద్యానికి అనుబంధ రంగాలను మేళవిస్తే ఏడాదంతా ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు పంటల సాగులో ఒక ప్రణాళిక ప్రకారం అంటే గట్లపైన పండ్లు, కూరగాయ మొక్కలను పెంచుకోవటం, ఒకదాని వ్యర్థాలను మరొక దానికి వినియోగించడం వంటి చర్యల ద్వారా ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకొని పరోక్ష లాభాలను పొందవచ్చు. అయితే ఈ సమీకృత వ్యవసాయం చేసే రైతులు అన్ని రంగాలను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏ రంగాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ వివరాలు మనకందిస్తున్నారు రాజంనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత సాగు విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. మనకి దాదాపు తెలంగాణలో అంటే 86% మంది రైతులు సన్న చిన్నకారు రైతులే. అంటే వీరికి భూమి కనుక చూసుకుంటే మనకి 2.5 నుంచి 5 ఎకరాల లోపు వారే ఎక్కువగా ఉన్నారు. ఇంత తక్కువ భూమిలో వ్యవసాయం అనేది కష్టసాధ్యంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా ఇతర రంగాల వైపు ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. వ్యవసాయం మానివేసి ఇతర వ్యాపకాల వైపు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యలను అధిగమించాలి అంటే సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంది. సమగ్ర వ్యవసాయం అంటే పంటలతో పాటు ఉన్నటువంటి వనరులను బట్టి 2 లేక 3 అనుబంధ రంగాలను ఎంపిక చేసుకొని వ్యవసాయం చేసుకోవటం. ఇందులో ముఖ్యంగా పంటలతో పాటు డైరీ కానీ, లేదా గొర్రెల పెంపకం, లేదా మేకల పెంపకం, లేదా కోళ్ల పెంపకం, లేదా ఉద్యానవన పంటలు ముఖ్యమైనవి. ఇంకా వీలుంటే ఉన్నటువంటి వనరులను బట్టి పుట్టగొడుగుల పెంపకం లేదా తేనెటీగల పెంపకం ఇట్లాంటివి చేపట్టవచ్చు. అంటే ఈ అనుబంధ రంగాలను మనము సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అవి ఉన్నటువంటి వనరులను బట్టి ఈ అనుబంధ రంగాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్ సదుపాయాలను బట్టి ఎంపిక చేసుకోవాలి. దాని మీద ఎంతో కొంత నైపుణ్యం ఉన్న తర్వాతే అనుబంధ రంగం స్టార్ట్ చేయవచ్చు.
ముఖ్యంగా సిటీకి దగ్గరగా ఉన్న రైతులు, పట్టణాలకి దగ్గరగా ఉన్న రైతులు డైరీ పెంపకం అనేది చేపట్టవచ్చు. డైరీలో మనకి మంచి బ్రీడ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముర్రా జాతి గేదెలు కానీ, ఆవుల్లో అయితే గిర్రు కానీ, సాహివాల్ వంటి నాటావులు, జెర్సీ ఇట్లాంటి హైబ్రిడ్ జాతి ఆవులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఇవి చూసుకున్నట్లయితే రోజుకి దాదాపు 10 నుంచి 12 లీటర్ల పాలు అనేది ఇస్తూ ఉంటాయి. సంవత్సరంలో ఒక 8 నెలలు పాలిచ్చే విధంగా ఉండాలి. 4 నెలలు డ్రై పీరియడ్ ఉన్నా పర్వాలేదు. తర్వాత డైరీ పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా పశుగ్రాసాలు అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 పాడి పశువులు కనుక ఉన్నట్లయితే 2000 చదరపు మీటర్లు అంటే ఒక అరెకరంలో పశుగ్రాసాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పట్టణాలకి దగ్గరగా ఉన్న రైతులు మేకల పెంపకం లేదా గొర్రెల పెంపకం కూడా చేపట్టవచ్చు. మేకల్లో చూసుకున్నట్లయితే మనకి మంచి జాతులు అంటే ఇప్పుడు అచ్చంపేట లోకల్ కానీ, జమునాపరి, ఉస్మానాబాది ఇలాంటి జాతులు మన ప్రాంతానికి అనువైనటువంటి జాతులు. మేకల పెంపకంలో ముఖ్యంగా అడవికి కానీ దగ్గరగా ఉన్న రైతులు తిప్పుకోవచ్చు. బయట విస్తృత పద్ధతిలో వీటిని పెంచుకోవచ్చు. తిప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో పాక్షిక సాంద్ర పద్ధతిలో కూడా మేకల్ని పెంచుకోవచ్చు. అంటే బయట ఆరు బయట ఒక 4 గంటలు మేపుకొని మిగిలిన టైంలో షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని వాటిని సాగుగడ్డి ద్వారా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గొర్రెల పెంపకం కనుక చూసుకున్నట్లయితే మంచి బ్రీడ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు జొడిపి కానీ, పల్లా కానీ, అదేవిధంగా దక్కన్ జాతి, ఈ జాతులు మన ప్రాంతానికి అనువైనటువంటి జాతులు. తర్వాత గొర్రెల పెంపకంలో కూడా వీటిని పాక్షిక సాంద్ర పద్ధతిలో లేదా సాంద్ర పద్ధతిలో పెంచుకోవచ్చు. అంటే గొర్రెలు ఎక్కువగా గడ్డిని తినడానికి ఇష్టపడతాయి కాబట్టి సాంద్ర పద్ధతిలో షెడ్ ఏర్పాటు చేసుకొని కూడా పెంచుకోవచ్చు. గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాదాపు 5 ఆడగొర్రెలు ఒక మగ గొర్రెను కనుక ఏర్పాటు చేసుకుంటే సంవత్సరానికి ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఆదాయం కూడా 2వ సంవత్సరం నుంచి ఎక్కువగా ఉంటుంది. తర్వాత కోళ్ళ పెంపకం కూడా చేపట్టవచ్చు. కోళ్ళ పెంపకంలో కనుక చూసుకున్నట్లయితే మంచి బ్రీడ్స్ కనుక చూసుకున్నట్లయితే గుడ్లు పెట్టే రకాలు ఉన్నాయి, మాంసానికి చెందిన రకాలు ఉన్నాయి. ఒకప్పుడు 20-30 కోళ్ళు పెరటి కోళ్ళుగా పెంచుకునేవారు. అదే ఒక 100 లేదా 200 కోళ్లను ఒక చిన్నపాటి షెడ్ ఏర్పాటు చేసుకొని కనుక పెంచుకోగలిగితే ఇందులో ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టే రకాలు కనుక చూసుకుంటే గ్రామప్రియ, గిరిరాజ, రాజశ్రీ ఇట్లాంటి బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మాంసం కోసం చూసుకుంటే అసిల్, కడక్నాథ్ వంటి జాతులు, రాజశ్రీ ఇలాంటి జాతులు అనువైనవి. సమగ్ర వ్యవసాయం మీద ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు పరిశోధనలు జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఆరుతడి కింద 1 హెక్టార్ భూమిలో మనకి ఒక సమగ్ర వ్యవసాయపు నమూనా అనేది డెవలప్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా 1 హెక్టార్ భూమి నందు ఒక 70% పంటలను, 20% ఉద్యానవన పంటలను, 10% ఏరియా విస్తీర్ణం జీవాల కింద, ఒక 2 పాడి పశువుల కింద, అదేవిధంగా 200 కోళ్ల కింద ఏర్పాటు చేసి పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పరిశోధనలు జరిపినప్పుడు పంటల్లో అంటే 70% విస్తీర్ణం పంటల కింద అన్నప్పుడు ఈ పంటల్లో ముఖ్యంగా ధాన్యపు జాతి పంటలు, లెగ్యూమ్ జాతి పంటలు, నూనె గింజల పంటలు, పశుగ్రాసాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఉద్యానవన పంటలు 20%లో వేసుకొని అందులో మళ్ళీ అంతర పంటలుగా పశుగ్రాసాలను తీసుకోవటం జరిగింది. ఈ విధంగా ఒక నమూనాను ఏర్పాటు చేసుకున్నప్పుడు దీని నుంచి ఖర్చు కనుక చూసుకున్నట్లయితే సంవత్సరానికి 1 హెక్టార్ నుంచి 3,13,000 ఖర్చు రావటం జరిగింది. నికరాదాయం చూసుకుంటే 2,55,000. అదే మనం వేక పంట విధానం వరి తర్వాత వరి కనుక చూసుకున్నట్లయితే అందులో మనకి దాదాపు ₹1,00,000 మించి నికరాదాయం అనేది రైతులకు రావటం లేదు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు వేరొక రంగానికి వనరులుగా ఉపయోగపడతాయి. ఒక 2 ఆవులు, 20 గొర్రెలు, 200 కోళ్ళు, వీటి నుంచి మనకి దాదాపు 10 టన్నుల పేడ, 2 టన్నుల షెడ్ వేస్ట్, 4 టన్నుల గొర్రెల ఎరువు, అదేవిధంగా 200 కిలోల కోళ్ళ ఎరువు అనేవి లభిస్తాయి. వీటితో పాటు 1 టన్ను పంట అవశేషాలు కూడా ఉంటాయి. వీటిని తిరిగి రీసైకిల్ చేసినప్పుడు మనకి దాదాపు 7 టన్నుల పశువుల ఎరువు అనేది వస్తుంది. అదేవిధంగా 2 టన్నుల వర్మీ కంపోస్టు, తర్వాత
ఒక 2 టన్నుల బయోగ్యాస్ స్లర్రీ ఇవి మనకి వస్తాయి. ఉన్నటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం గనక వీటిలో గనక చూసుకున్నట్లయితే దాదాపు ఇది 160 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, అట్లాగే పొటాషియం కనుక తీసుకుంటే 90 కిలోలుగా ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఎరువుల రూపంలో కనుక లెక్కించినట్లయితే దాదాపు 12,000 రూపాయలకి సమానం. సో ఇంత మనము ఫర్టిలైజర్స్ మీద సేవింగ్ చేసుకోవటానికి మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం సమగ్ర వ్యవసాయంలో ఈ వచ్చినటువంటి అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉత్పత్తి అయిన గడ్డిని మనము సైలేజ్ రూపంలో కనుక నిల్వ చేసుకొని వేసవిలో వాడుకున్నట్లయితే ఈ పశుగ్రాసాల కొరత అనేది కూడా లేకుండా ఉంటుంది. ఈ పశుగ్రాసాల సద్వినియోగం అనేది పెరగాలి అంటే చాఫ్ కటన్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఉన్నటువంటి గడ్డిని ముక్కలుగా కత్తిరించి వేసుకున్నట్లయితే ఈ పశుగ్రాసాల వేస్టేజ్ అనేది లేకుండా చక్కగా వినియోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ 1 హెక్టారు నమూనా నుంచి మనకి దాదాపు 563 పని దినాలు అనేది రావటం జరిగింది. తర్వాత ఉత్పత్తి, ఆదాయం అనేది కూడా అధికంగా ఉంటుంది. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం చేసుకోవటం వల్ల మనకి ఆహార భద్రత, పోషక భద్రత, అదేవిధంగా ఆర్థిక భద్రత అనేది రైతుకి కలగటానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కనుమరుగవుతున్న చిరుధాన్యపు పంటలకు పునర్వైభవం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న పాత పంటల జాతర ఈ ఏడాది కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంక్రాంతి రోజున జాడి మల్కాపూర్లో 24వ సంచార జీవ వైవిధ్య జాతర ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ఈ ఉత్సవానికి చిరుధాన్యాల పరిరక్షణ శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య సంరక్షకులు, చిరుధాన్యాలు సాగు చేస్తున్న మహిళా రైతులు హాజరయ్యారు. విత్తనాలను దేవుళ్లుగా, జీవ వైవిధ్యమే దేవాలయంగా కొలుస్తూ మహిళలు విత్తనాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా డీడీఎస్ డైరెక్టర్గా ఉన్న దివంగత పివి సతీష్ 1999వ సంవత్సరంలో విత్తనాల ప్రదర్శనను తొలుత ప్రారంభించగా 2001 నుంచి జహీరాబాద్ డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఎద్దుల బండ్లపై విత్తనాలను ఊరేగిస్తూ చిరుధాన్యాల జాతరను నెల రోజుల పాటు నిర్వహించడం మొదలైంది. జనవరి 14న ప్రారంభమైన పాత పంటల జాతర ఫిబ్రవరి 12 వరకు 23 గ్రామాల మీదుగా సాగనుంది. ఈరోజు జాడి మల్కాపూర్ గ్రామంలో మనము పాత పంటల పండుగ చేసుకుంటున్నాము. సంక్రాంతి రోజు మహిళా రైతులు చిరుధాన్యాలు, రకరకాల చిరుధాన్యాలు వాళ్ళు పండిస్తున్నారు అని గుర్తిస్తున్నాము. అలాగే పండించడానికి ప్రభుత్వము వాళ్ళకు మద్దతు ఇవ్వాలి అని ఈరోజు అడుగుతున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు చిరుధాన్యాలతోటి చాలా ఆరోగ్యానికి మద్దతు అవుతుంది. ఉష్ణత పెరిగిపోతుంది, వర్షాలు తగ్గిపోతున్నాయి. అలాంటి టైంలో మనం రకరకాల పంటలు పెడితేనే రైతులు బతుకుతారు అని. అలాగే మనము మార్కెట్లో అమ్ముకోవటానికి ప్రభుత్వం కూడా కొన్ని కొత్త దారులు తీయాలి. పీడిఎస్లా ఎట్లయితే బియ్యం అమ్ముతున్నారో అట్లానే ఉట్టి బియ్యం కాకుండా చిరుధాన్యాలు కూడా కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వము కొనుగోలు చేసుకొని అది మార్కెట్లో దింపితే రైతులకు కూడా లాభం అవుతుంది. అట్లానే కన్జ్యూమర్స్ తినే వాళ్ళకు కూడా లాభం అవుతుంది. పాయిజన్ ఫ్రీ ప్లేట్ అంటే విషం లేని భోజనము మనకు కావాలి అని కోరుకుంటున్నాము. పోషకాహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను గురించి ఈ సందర్భంగా నిపుణులు వివరించారు. జీవ వైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న మహిళా రైతులను ఘనంగా సన్మానించారు. ఈ జీవ వైవిధ్యం జాతరలు అనేది ఈ ప్రాంతంలో అంటే జహీరాబాదు, అల్లిపూరు, పస్తాపూరు ప్రాంతంలో జాతరలు అనేది ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని సతీష్ గారు గుర్తించి ప్రజల్లోకి మన ఈ యొక్క తెలివి జ్ఞానము వెళ్ళాలంటే, మనం అనుకున్న ఉద్దేశాలు వెళ్ళాలంటే దీన్ని ఒక మాధ్యమంగా తీసుకుంటే చాలా బాగుంటుందని ఆయన ఉద్దేశించి ఈ జాతరలు అనేవి ముఖ్యంగా ఆరోగ్యం మీద స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ బయోడైవర్సిటీ ఫెస్టివల్ అంటే సంచార జీవ వైవిధ్య జాతర అనేది 2001వ సంవత్సరంలో స్టార్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక నెల పాటు ఈ జాతరలు జరుగుతూ వస్తాయి. ఈ జాతరలలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ జీవ వైవిధ్యాన్ని, ముఖ్యంగా ఆహార పంటల్ని కాపాడుకోవాలి. ఊరికే మనం చెప్తే ఏం లాభం, వాళ్ళు కళ్ళారా చూసి నమ్మాలి అనే విధంగా అన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. అంటే మన ఆరోగ్యం, మన ఆహారం,
మన పంటలు, మన వంటలు, మన జీవన విధానం, మన పశువులు, మన మేతలు, ఇలా ప్రతిదీ కూడా మన సంస్కృతికి సంబంధించిన దాన్ని పైకి తీసుకురావడానికి 2001 నుంచి జరుగుతూ వస్తుంది. ఈరోజు జాడిమల్కాపూర్లో ఈ పాత పంటల జాతర శురువైంది. ఇది 24వ పాత పంటల జాతర. అట్లా రోజు ఒక్కూరు తిరుక్కుంటా ఫిబ్రవరి 12వ తారీఖు మాస్నూరుకి వస్తుంది అన్నమాట. మధ్యలో ఒక 23 ఊర్లు తిరుక్కుంటూ వస్తుంది. ప్రతి ఊర్లో ఆ ఊర్లో ఉన్న ఆటలు, ఆ ఊర్లో ఉన్న పాటలు, మళ్ళీ వాళ్ళు ఏ పద్ధతి చేస్తారో ఆ పద్ధతి కొంటూ చేసుకుంటూ వస్తాం అన్నమాట. అప్పుడు ముగింపు జాతర చేస్తాము. ముఖ్య ఉద్దేశం దీనిది ఏంటి అంటే, ఏవైతే వాణిజ్య పంటలు అని అనుకుంటున్నామో, అంటే పత్తులు కానీ, సోయలు కానీ, మక్కలు కానీ, ఇట్లాంటివి ఈ పంటలు వచ్చినాయి అంటే దానికి పైసలు ఎక్కువ వస్తాయి. అంటే తినే పంటలు కావు కానీ పైసలు వస్తాయి. పైసలు వచ్చే పంటలకు రైతులు చాలా ఆశపడుతున్నారు అనమాట. ఆశపడి ఏం చేస్తున్నారు అంటే ఈ చిన్న పంటలన్నిటినీ కనుమరుగు చేస్తున్నారు. అట్లా కనుమరుగు అయిపోతే ఏమవుతుందంటే పత్తితోని కానీ, సోయతోని, మక్కతోని మనం బ్రతకలేము. మనం బ్రతకాలనుకుంటే మన తినే పంటలు పెట్టాలి, బలమైన పంటలు ఉండాలి. ఇవి అంత నీళ్ళకు ఆధారపడయి, ఏదో వర్షం పడితే దాని మీద వండే పంటలు అన్నమాట. ఇట్లాంటి పంటలకు DDS ప్రోత్సహిస్తుంది. DDS సంస్థ వారు పాత పంటల జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి కనుమరుగు అయిపోతున్నటువంటి చిరుధాన్యాలను మరి వాళ్ళు వెలికి తీసి మరి చిరుధాన్యాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా మరి యొక్క ఊరున వచ్చి పాత పంటల జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఈ మహిళా సంఘాల ద్వారా వీళ్ళు ఈ జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పోషకాలను ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలను ఇడిచి మరి వాణిజ్య పంటల వైపు వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రజానీకానికి మరి ఈ యొక్క చిరుధాన్యాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఈ జాతర చాలా ప్రాముఖ్యత ఉంది. DDS కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేలల పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వాడకం, సుస్థిర సాగు అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా రైతులు మన ఆరోగ్యం మన చేతుల్లో నినాదంతో ఆయుర్వేద మందులు, ఔషధ పంటలు, ఆరోగ్యానికి మేలు చేసే మందుల వాడకంపై ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. చిరుధాన్యాల సంరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న DDS మహిళా రైతుల విజయాలను అంతర్జాలంలో తెలుసుకున్న ఔత్సాహికులు ఈ ఉత్సవానికి తరలివచ్చి వీక్షించడం విశేషం. ఇది ఫస్ట్ టైం నేను వినడం. ఇట్లా DDS మహిళలు అంతా కూడా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి, ఒక సంస్థగా ఫామ్ అయ్యి వాళ్ళంతా వ్యవసాయం చేయడము. నాకు ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి, నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చూశాను 4 months బ్యాక్. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చాను, చూద్దాము అసలు ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పంటలు సాగు చేస్తున్నారు అన్నీ తెలుసుకుందాము, చూద్దాము, వీళ్ళందరినీ కలుద్దామని. నాకు వీళ్ళందరినీ చూసేప్పటికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.